హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మీనా శృతితో అత్తయ్య గురించి ఆలోచిస్తుంటేనే భయమైతుంది అనగానే శృతి ఎందుకు అని అడుగుతది. దొరికిపోతామేమో అని అనగానే శృతి దొరికినప్పుడు చూసుకుందాంలే. లైట్ తీసుకో మీనా. మీనా ఇంకొంచెం వడ్డిచ్చు. మీనా వడ్డిస్తూ చాలా అనగానే "హ్మ్. హ్మ్. చాలు చాలు. జనరల్‌గా నాకు బిర్యానీ తప్ప ఇంకేది పెద్దగా నచ్చదు మీనా. కానీ నువ్వు చేస్తే వెజిటబుల్ కర్రీస్ కూడా చాలా బావుంటాయి మీనా. ఐ డోంట్ నో వై. సంథింగ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. ఏదో మహత్యం ఉంది" అని అంటది. అది విని సత్యం "అదేం కాదమ్మా. అందరూ తృప్తిగా తినేలా చేసి పెట్టాలనే మంచి మనసుంది మీనాకి." "ఎగ్జాక్ట్‌లీ అంకుల్" అని శృతి అంటా ఉంటే, మీనా "శృతి నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్నడుగు. నేను చేసి పెడతాను" అనగానే శృతి "నువ్వు నాకు ఆ అవకాశం ఎప్పుడిస్తావు? అడిగేలోపే అన్నీ వండి పెట్టేస్తావు కదా!" అని నవ్వుతూ తింటా ఉంటది. మీనా గూడా నవ్వుతా ఉంటది. సత్యమేమో "రా ప్రభా తిందాం" అనగానే శృతి ఇంకా యాక్టింగ్ స్టార్ట్ జేత్తది. "అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి?" అనగానే మీనా "నువ్వేమనుకుంటున్నావసలు నా గురించి?" అనగానే శృతి "నువ్వేమనుకుంటున్నావో అసలు అది జెప్పు" అని అంటా ఉంటే సత్యం నవ్వుతా ఉంటాడు. వీళ్ళిద్దరూ సత్యంని జూత్తా ఉంటే "పర్వాలేదే ప్రభా పేరు వినగానే గొడవ పెట్టడం మొదలుపెట్టారు" అనగానే శృతి "అంటే మీరు ప్రాంక్ చేశారా అంకుల్?" అని అంటా ఉంటే సత్యం నవ్వుతూ "నిజంగా ప్రభా వస్తే మీరెలా ఉంటారో చూద్దామని ఊరికే అలా చెప్పాను" అని అంటాడు. అప్పుడు మీనా "ఒక్కసారిగా భయమేసింది మావయ్య. మీరు నా భార్యని మోసం చేస్తున్నారు. నేను ఆ మాత్రం ఆట పట్టించకూడదా?" అనగానే శృతి "ఆహా! చూసావా మీనా? అంకుల్ గూడా ఆంటీ పార్టీయే" అని అంటా ఉంటే మీనా "అంతేగా మరి. సమయం సందర్భం వచ్చినప్పుడు పక్కన నిలబడ్డమే కదా భార్యాభర్తలంటే" అనగానే సత్యం "బురిడీ కొట్టిచ్చడం వరకు ఓకే. కానీ ఇదంతా నాటకమని మీ అత్తయ్యకి తెలిస్తే రంకెలేస్తుంది. జాగ్రత్త." "ఇప్పుడే మీనాతో గూడా అదే అన్నానంకుల్. తెలిసినప్పుడు చూసుకుందాంలే. అని తింటా ఉంటది శృతి. మీనా "సరే నాకు టైమయితుంది. అత్తయ్యకి భోజనం తీసుకెళ్ళాలి" అని శృతితో అంటా ఉంటే సత్యం "జాగ్రత్తమ్మా" అనంటాడు. "అలాగే మావయ్య." "ఆ! శృతి నువ్వడిగిన జ్యూసు ఫ్రిడ్జ్‌లో ఉంది తీసుకో." "ఓకే మీనా. థాంక్ యూ" అని శృతి అంటది. "ఓకే. బాయ్" అని చెప్పి మీనా వెళ్ళిపోతది. మీనా వెళ్ళిపోగానే శృతి "మీనా మనల్ని ఇంత బాగా చూసుకుంటుంది కదా అంకుల్. ఆంటీ ఎందుకు మీనానెప్పుడూ తిడుతూ ఉంటారు" అని అంటా ఉంటే సత్యం "నేను మీనాని ఈ ఇంటి కోడలిగా తీసుకురావడం మీ ఆంటీకి అస్సలిష్టం లేదు. మీనా ప్రభతో ఎంతో ప్రేమగా ఉండాలని ట్రై చేస్తుంది. కానీ ఆ అవకాశం మీనా ప్రభకి ఇవ్వడం లేదు" అనగానే శృతి "నేనైతే మీనా అంత సహనంగా ఉండలేనంకుల్. తప్పుగా అనుకోకండి" అనంటది. ఇటు మనోజోళ్ళ షాప్‌కి ఒక రౌడీ వచ్చి "మీ ఓనర్ ఎక్కడా?" అనగానే వర్కర్స్ "అక్కడున్నారు" అనంటారు. సరే అని మనోజ్ దగ్గరికెళ్ళి "ఓనర్ మీరేనా?" అనగానే మనోజ్ "అవును. ఏం కావాలి చెప్పండి" అని అడుగుతాడు. అప్పుడతను "నువ్వే కావాలి" అనగానే మనోజ్ లేచి "నేనా?" అని అడుగుతాడు. "యెస్. నీకోసమే వచ్చాను. చెప్పండి నాతో ఏం పని?" అనగానే ఆ రౌడీ ఒక లెటర్‌ని జేబులో నుండి తీసి ఇస్తాడు. "ఏంటిది?" అని మనోజ్ అడగగానే "లవ్ లెటర్." "ఏం మాట్లాడుతున్నావు?" అని మనోజ్ అడుగుతా ఉంటే "ముందు తీసి చదువు తెలుస్తుంది." మనోజ్ ఆ లెటర్ చూసి "దీనిపైన ఊరు పేరు ఏమీ లేదు" అనగానే అతను "పోస్ట్ మ్యాన్ ఇస్తేనే తీసుకుంటావా? నేనిస్తే తీసుకోవా? అసలు ఎవరు మీరు?" అని మనోజ్ అడుగుతాడు. అప్పుడు ఆ రౌడీ "ఎమ్మెల్యే" అని అంటాడు. "ఆ! ఎమ్మెల్యేనా? ఏ నియోజకవర్గం?" అని అడుగుతాడు మనోజ్. అప్పుడు ఆ రౌడీ "ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయి. అసలు మీకేం కావాలండి? ఆ లెటర్ చదివితే మీకే తెలుస్తుంది" అనగానే మనోజ్ "నీ మాటలేదో తేడాగా ఉన్నాయి. మాటలు ముఖ్యం గాదు. మ్యాటర్ ముఖ్యం" అని అతనంటాడు. మనోజ్ తీసి చదవబోయేలోపు పక్కనే వర్కర్ మనోజ్ వైపు తొంగి జూస్తాడు. "ఏం జూస్తున్నావు? అక్కడ కస్టమర్‌లెవరో ఉన్నారు చూడు" అనగానే "అలాగే సార్" అని ఎళ్ళిపోతాడు. మనోజ్ ఓపెన్ చేసేలోపు ఆ రౌడీ గూడా ఎళ్ళిపోతాడు. మనోజ్ వెతుక్కుంటూ వీడేడి అనుకుంటూ లెటర్ తీసి చదువుతాడు. అందులో "మీ అమ్మకి గుండెపోటొస్తుంది" అని చదవంగాల్నే మనోజ్ షాకయితాడు. అమ్మ వల్లే అందరికి తలపోటొస్తుంది. అమ్మకి గుండెపోటు రావడమేంటి? నీ తమ్ముడు హంతకుడవుతాడు అని రాసుంటది. అది చదివి తమ్ముడంటే బాలుగాడయ్యుంటాడు. వాడు ఆల్రెడీ మమ్మల్ని చంపుతూనే ఉన్నాడుగా అని అనుకుంటూ మళ్ళీ చదువుతాడు. అందులో "నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు" అనుంటది. అది చదివి షాకయితాడు. ఆ! నేనా? మంచి బిజినెస్, మంచి వైఫ్ ఉండగా నేను ఆత్మహత్య చేసుకుంటానా? ఎవరితను? అని లెటర్‌ని అటు ఇటు తిప్పి చూసి
లెటర్ ఇచ్చి మాయమైపోయాడు అనుకుంటూ షాప్ అంతా తిరిగి వెతికి బయటికెళ్తాడు. బయట వెతుక్కుంటూ రోడ్డు మీద వెళ్తూ నేను ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏడితను అని వెతుక్కుంటూ టీ షాప్‌కెళ్తాడు. అక్కడ అతనుంటాడు. హలో! ఇక్కడే ఉన్నా అనగానే మనోజ్ అతని దగ్గరికెళ్ళి రేయ్! ఎవడ్రా నువ్వు? నా గురించి ఏం తెలుసురా నీకు? అనగానే అతను నవ్వుతూ నాకన్నీ తెలుసు అని అంటాడు. నువ్వేమైనా దేవుడివా అని మనోజ్ అడుగుతాడు. నీకు నచ్చిందనుకో. నేను చెప్పాల్సింది చెప్పాను. నా బాధ్యత అయిపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండు అని అంటాడు. మనోజ్ అతని కాలర్ పట్టుకొని నిజం చెప్పు. ఈ లెటర్ ఎవరిమ్మన్నారు? చెప్పు అని అడుగుతా ఉంటే ఆ రౌడీ అయితే టీ కొట్లో బిల్ కట్టిరా అని అంటాడు. నీ టీ బిల్ నేనెందుకు కట్టాలి? నేను కట్టను. అయితే నేను చెప్పను అని అతను అంటాడు. మనోజ్ విసుక్కుంటూ వెళ్ళి అతని బిల్ ఎంత అయింది అనగానే ఆ టీ షాప్ అతను 80 రూపాయలయింది అని అంటాడు. మనోజ్ షాక్ అయ్యి ఆ 80 రూపాయలా? ఒక్కటి 80 రూపాయలా అని అడుగుతా ఉంటే అతను సిగరెటు, టీ కూడా కలిపి తీసుకున్నారు. సరే తీసుకో. నిజం చెప్పాక డబ్బులు తిరిగి వసూలు చేయాలి అనుకుంటూ వెళ్ళి చూసేలోపు అతనుండడు. వీడేడి అని వెతుక్కుంటూ అక్కడే టీ తాగుతున్న ఒక అతన్ని అడుగుతాడు. భయ్యా ఇప్పుడు నాతో ఒకతను మాట్లాడాడు కదా ఎటెళ్లారో చూసారా అనగానే అక్కడ ఇంకొకతను నువ్వు లోపలికెళ్ళగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఇంతకీ అతను ఎక్కడికెళ్ళాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ టీ తాగే అతను నాకు చెప్పి వెళ్తాడా ఏంటి? వాడొక పెద్ద దొంగ. జైలు నుండి మొన్ననే వచ్చాడు. వాడి కోసం మీరెందుకు ఎతుకుతున్నారు? అనగానే మనోజ్ నాకీ లెటర్ ఇచ్చాడు భయ్యా అని అంటా ఉంటే అక్కడ టీ తాగే అతను నువ్వు షాప్ నడుపుతున్నావా? అనగానే మనోజ్ అవును. ఆ షోరూంకి నేనే ఓనర్ని. అయితే అయిపోయావులే. పోయి పోయి వాడి దగ్గరే దొరికిపోయావు. జాగ్రత్త అని అంటా ఉంటే మనోజ్ భయపడతా షోరూంకి వెళ్ళిపోతాడు. ఇటు బాలు కార్లో కూర్చొని ఏవో లెక్కలేసుకుంటూ ఉంటాడు. మీనా బ్యాగ్ తీసుకొచ్చి కార్లో పెట్టేసి ఏవండి ఒక్క నిమిషం ఆగండి అని మళ్ళీ వెళ్తుంది. త్వరగా రా మీనా అని పక్కకు పెడతాడు ఆ బుక్ని. ఒక స్లిప్ వెళ్ళి మీనా బ్యాగ్లో పడుతుంది ఒక కాగితం వెళ్ళి. మీనా పువ్వులు తీసుకొని వచ్చి అవన్నీ వెనక్కి పెట్టి ముందు కూర్చుంటది. ఏంటది అని బాలు అడుగుతాడు. క్యారేజ్. నేను క్యాబేజ్ అనుకున్నానులే ఎవరికది అని అడుగుతాడు. మా అత్తగారికి అని మీనా అంటా ఉంటే మీ అత్తగారు ఇంటికొచ్చి తినరంటనా? ఆవిడకున్న 6 స్టూడెంట్స్ కోసం క్యారేజీలు తీసుకుంటుందా? అనగానే మీనా తెమ్మని చెప్పమని చెప్పారంట. తేనని చెప్పలేను కదా. మీరు పదండి అనగానే బాలు స్టార్ట్ అయ్యి వెళ్తారు. మీనాకి ఫోన్ వస్తుంది. హలో తెస్తున్నానండి. త్వరగా వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఎవరు అని బాలు అడుగుతా ఉంటే ఆ పువ్వులు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అని మీనా అంటది. మీ అత్తగారేమో అనుకున్నాను. ఒక 4 రౌండ్లు రాజమండ్రి చుట్టూ తిప్పి లేటుగా అప్పుడు నిన్ను పంపుదాము అనుకున్నాను అనగానే మీనా ఆవిడ నన్ను 4 రౌండ్లు ఇంటి చుట్టూ తిప్పి తిప్పి కొడుతుంది. పదండి త్వరగా. వాళ్ళకి త్వరగా పువ్వులు కావాలంట అనగానే బాలు నవ్వుకుంటూ దిగి పరిగెత్తు అని అంటాడు. నాకేం అభ్యంతరం లేదు. ఒక్కసారి డ్రాప్ చేయమంటే ఇన్ని మంత్రాలు చదువుతున్నారు. నేను దిగాలనా అని డోర్ తీస్తూ ఉంటది. బాలు ఏ ఉండు ఊరికే సరదాగా అన్నాను. మా నాట్యావతికి చేసేవాళ్ళుంటే వెంజామండతో గాలూపమంటది. రాజమాతావతి అని అంటా ఉంటాడు. ఇటు ప్రభావతి పిల్లలకి డాన్స్ నేర్పిస్తా ఉంటది. ఐ యూం తా అనుకుంటూ నేర్పిస్తా ఉంటది. ఆ ప్రేమ్ కుమార్ బాబేమో అమ్మాయికి లైన్ ఎత్తా ఉంటాడు. అయ్యూం తాత అనుకుంటూ ప్రభావతి ప్రేమ్ కుమార్ని గమనిస్తుంది. బాబు ప్రేమ్ కుమార్ నేరుగా చూడాలి. తల అటు తిప్పకూడదు అనగానే ఆ అబ్బాయి అలాగే మాస్టారు. ఎందుకో తల అటువే తిరుగుతుంది అనగానే కామాక్షి కాకిమేడ అలా దిక్కులెందుకు తిరుగుతుంది? ఒక్కసారి నన్నొచ్చి సీసా మూత తిప్పినట్టు రౌండ్గా తిప్పేయమంటావా అని అంటా ఉంటే ప్రభావతి కామాక్షి అలా బెదర్ కొట్టకూడదు నచ్చ చెప్పాలి. కామాక్షి అని నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది సోఫాలో కూర్చొని. ప్రభావతి ఏమో స్టూడెంట్స్తో నాట్యం నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత కావాలి. గురువు చెప్పిందే చేయాలి. అర్థమైందా అనగానే ప్రేమ్ కుమార్ అని తలూపుతాడు. ప్రభావతి రాధిక నువ్వు ఇక్కడికొచ్చి చేయమ్మా. అందరూ రాధికను చూసి చేయండి అనగానే కామాక్షి ముందు ఈ రాధికాకొచ్చా? రాధిక అనుకున్నాను. కామాక్షి అనగానే ఏమీ అననింకా. ఇక్కడికొచ్చి డాన్స్ చేయి అనగానే ఓకే మేడం అని రాధిక వెళ్ళి డాన్స్ నేర్పిస్తూ ఉంటది. మీనా ఇక్కడిక్కడే అని అంటే బాలు ఆపేస్తాడు కార్ని. మీనా దిగుతా ఉంటే మీనా నాకు అర్జెంట్ ట్రిప్ వచ్చింది ఉండనా వెళ్ళనా అని ఫోన్ చూసుకుంటూ అడుగుతాడు. వెంటనే మీనా కస్టమర్తో మాట వస్తుంది వెళ్ళండి అని అంటది. బాలు
మరి నీ కస్టమర్‌తో నీకు మాట రాదా అని అడుగుతాడు. మా అత్తగారి దగ్గర మాట రాకపోతే చాలండి. వెళ్ళండి అని కారు దిగి వెళ్తది బాయ్ చెప్పి. రాధిక డాన్స్ నేర్పిస్తా ఉంటే ప్రేమ్ కుమార్ డాన్స్ ఏసుకుంటూ అలాగే స్ట్రెయిట్‌గా ఆమెను చూస్తా ఉంటాడు. అది గమనించిన కామాక్షి చూస్తా ఉంటది. ప్రభావతి ఇప్పుడు నీ తల తిన్నగానే చూస్తుందే అనగానే కామాక్షి నేను అదే చూస్తున్నాను. ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా తలకాయ భలే తిరిగిందే అని అంటూ ఉంటది. అక్కడికి మీనా వస్తది. మీనాని చూసి కామాక్షి నవ్వుతూ లేచి అమ్మా మీనా వదినా మీనా వచ్చింది అని అంటది. ప్రభావతి పిల్లలతో ఇక చాలు అందరూ భోజనాలు చేసి రండి అని చెప్పి మీనా దగ్గరకొస్తది. వాళ్ళు వెళ్ళిపోతారు తినడానికి. ప్రభావతి మీనాతో ఏంటే 1 గంటకి రమ్మంటే ఇప్పుడొచ్చావు అని అంటా ఉంటే కామాక్షి ఏంటమ్మా 10 నిమిషాలు లేట్ చేశావు. ఇంత లేట్ చేస్తే నిమిషానికి 10 లక్షలు సంపాదించే మీ అత్తగారు ఆమెకి ఎంత లాసు అనగానే ప్రభావతి నువ్వాగు ఎందుకే లేట్ అయింది తెలియదు అని మీనా అంటది. ఏంటి అనగానే తెలియదత్తయ్య ఏం తెలియదే అని ప్రభావతి అడుగుతా ఉంటే నాకు వాచే లేదు టైం తెలియదు అనగానే ప్రభావతి ఇంట్లో గడియారాలే లేవా అని అడుగుతది. అప్పుడు మీనా ఒకటి ఆగిపోయింది ఒకటి లేటుగా నడుస్తుంది అనగానే కామాక్షి హా మీ అత్త మొదటి జీతంతో మంచి వాచ్ కొనబెడుతుందిలే మీనా ఓ 5-6 వేలల్లో మంచి వాచ్ కొనబెడుతుంది అని నవ్వుతా ఉంటే ప్రభావతి వాచిపోయిద్ది అని అంటది. బిల్లా అని కామాక్షి అంటా ఉంటే మీనా తినండి అత్తయ్య నేను వెళ్తాను అని వెళ్తా ఉంటే ప్రభావతి ఏ ఏంటే అలా వెళ్ళిపోతున్నావు క్యారేజ్ పడేసిపోతే చాలా అనగానే కామాక్షి అవును ముష్టి పడేసినట్టు పడేసిపోతే తినడానికి ఏమైనా మీ అత్తయ్య ముష్టెత్తుకుంటుందా ప్రభావతి కామాక్షి అని అంటా ఉంటే కామాక్షి నవ్వి ప్లేట్ తీసుకొచ్చి వడ్డించమంటావా వదినా మీనా ఏమో అర్జెంటుగా పూలు ఇవ్వాలత్తయ్య అనగానే ప్రభావతి నాకు తెలిసే నువ్వు ఏదో ఒక సాకు చెప్తావని వడ్డించే వెళ్ళు మీనా ప్లేట్లు ఎక్కడున్నాయి పిన్ని అని అడుగుతుంది. అప్పుడు కామాక్షి ఎందుకు మీ అత్త తలకేసి కొడతావా వద్దులే అమ్మా నేనే తెచ్చిస్తాను అని చెప్పి వెళ్తది. ఇటు రాధిక ఇంకా ప్రేమ్ కుమార్ ఒక్క దగ్గరే కూర్చుంటారు. రాధిక ప్రేమ్ కుమార్తో నువ్వేంటి అలా మాటి మాటికి నన్నే చూస్తున్నావు మేడంకి డౌట్ వస్తే దొరికిపోతాం అనగానే ఆ ప్రేమ్ కుమార్ ఉన్నదే 6-7 అందులో 2 పంపించేస్తే ఆవిడికే లాసు ఆవిడేం పంపించదులే అయినా మాస్టర్ 5 నిమిషాలు నేర్పిస్తే అరగంట ఆయాసపడుతూ కూర్చుంటారు అరగంటకోసారి బ్రేకు మనం కలుసుకోవడానికి ఈ టైం చాలు అనగానే ఆ రాధిక ఇక్కడ సరే రాత్రెందుకు ఆ టైంలో ఫోన్ చేసావు మా నాన్న సౌండ్ విని వచ్చి అడిగాడు చదువుకోవడానికి అలారం పెట్టానని అబద్ధం చెప్పాను దొరికిపోతే మా నాన్న ముందు నన్ను తర్వాత నిన్ను చంపేస్తాడు అసలే మా నాన్న పేరు మంగపతి అనగానే ఆ ప్రేమ్ కుమార్ నవ్వుకుంటూ అలా ఏం జరగదులే నువ్వేం కంగారు పడుకో అని అంటాడు. ఆ అమ్మాయి సరే నీకోసం లంచ్ తీసుకొచ్చాను కర్రీ నేనే చేశాను తిను అని ఇవ్వబోతే ప్రేమ్ కుమార్ నువ్వే తినిపించు అని అంటాడు. ఇటు కామాక్షి ప్లేట్లు ఇంకా ఒక గిన్నె తీసుకొస్తుంది. ఇదేంటి అని ప్రభావతి అడుగుతా ఉంటే కామాక్షి ఇది ఈ శాఖ పాకాంబరి చేసిన ప్రయోగంలే నువ్వు నేను తాలింపు అదేం పేరు అని ప్రభావతి అడుగుతుంది. కామాక్షి టీవీలో పచ్చి పులుసులు వంటల ప్రోగ్రాంలో నీకు నాకు తిరగమూత అనే వంటను చూసి కాపీ కొట్టి నువ్వు నేను తాలింపు అని పేరు మార్చేశాను అనగానే ప్రభావతి ఎలా చేస్తారు ఈ విష ప్రయోగం అని అంటా ఉంటే కామాక్షి కోసి కారం పెట్టి చీల్చి తోలు తీసి సలసలా కాగే నూనెలో వేయించి అని అంటా ఉంటే ప్రభావతి నువ్వు నన్ను అంటున్నావా నీ ప్రయోగాన్ని అంటున్నావా అని అడుగుతుంది. అప్పుడు కామాక్షి చిచ్చి చిచ్చి అనాలనుకున్నా నిన్ను డైరెక్ట్గా ఎందుకంటాను అనగానే మీనా ఆ ప్రయోగం పక్కన పెట్టి ఈ పూటకి బిర్యానీ తినండి పిన్ని ఇద్దరికీ తెచ్చాను అనగానే కామాక్షి మాయమ్మే మాయమ్మే బంగారు మీనా అని అంటది. అప్పుడు ప్రభావతి ఆ మీ అమ్మే ఉయ్యాల్లో వేసి ఊపిందిలే అనగానే కామాక్షి ఏమో ఎందుకు మీనా మీ అత్త కోసం ఇంత కష్టపడి తెస్తే మెచ్చుకునే నోరేనా అది అయినా 4 అడుగులేసి ఇంటికి రాలేదా ఏంటి ఇక్కడేమైనా రాళ్లు కొడుతుందా రోళ్లు మోస్తుందా అని అంటా ఉంటే ప్రభావతి నువ్వాగు నువ్వు వడ్డించవే అని మీనాతో అంటే మీనా వడ్డిస్తుంది. ఇటు రాధిక ప్రేమ్ కుమార్కి తినిపిస్తూ ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు అబ్బాయి నీలాగే ఉంది కొరుక్కు తినాలనిపిస్తుంది అని అంటా ఉంటాడు. ఇక్కడ మీనా ఇద్దరికి వడ్డించి ప్లేట్లు ఇస్తుంది. ప్రభావతి వాసన చూసి ఏంటే
ఇంత గుమగుమలాడుతుంది. నువ్వే చేశావా? లేదంటే హోటల్ నుండి తెప్పిచ్చావా? అనగానే మీనా, నేనే చేశానత్తయ్య అనంటది. ప్రభావతి, ఎంత నెయ్యి గుమ్మరించావో ఏంటో అనుకుంటూ తింటా ఉంటే కామాక్షి, నీకోసం వండి, పనున్నా వచ్చి, అర్జెంటన్నా ఆగి, వడ్డిస్తుంటే ఇన్ని రకాలుగా దెప్పి పొడుస్తున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నువ్వెళ్ళు మీనా, మీ అత్తయ్య రెండో చెయ్యి ఇంకా పనిచేస్తూనే ఉంది. వడ్డించుకుంటుందిలే అని అంటా ఉంటే మీనా, వెళ్ళొస్తానత్తయ్య అనంటది. ప్రభావతి, పూల కొట్లన్నీ తిరుగుతూ కష్టసుఖాలు చెప్పుకుంటూ తిరక్కు. త్వరగా రా అనంటది. అలాగే అని మీనా వెళ్తూ వెళ్తూ బయట రాధిక ప్రేమ్ కుమార్‌ని తినిపిచ్చేది చూస్తది. ప్రేమ్ కుమార్ లేచి మీనాకి నమస్తే అక్క అని నమస్తే పెడతాడు. నన్ను గుర్తుపట్టారా? నా పేరు ప్రేమ్ కుమార్. మాస్టర్‌తో కలిసి ఆ రోజు మీ ఇంటికొచ్చాను అనగానే మీనా సీరియస్‌గా మంచిది. బుద్ధిగా నాట్యం నేర్చుకో తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోతది. అతనేమో అలాగే అక్క అని అంటాడు. తరువాత రాధికతో చూసావా? మాస్టర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోతున్నా నేను అని అంటా ఉంటాడు. తర్వాత ప్రభావతి ఇంటికొచ్చి వామ్మో! అయ్యో! అని అనుకుంటూ ఉంటది. రోహిణి ఇంకా తగ్గలేదా అత్తయ్య అని అడుగుతది. లేదు బ్యావ్ అని అంటా ఉంటే రోహిణి, నేను జీరా వాటర్ తీసుకొస్తాను అనగానే ప్రభావతి, జీరా వాటర్ తాగినా మంజీరా వాటర్ తాగినా తగ్గేలా లేదు అనగానే రోహిణి, ఒకసారి ట్రై చేయండి, లేదంటే హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేస్తారు అని లోపలికెళ్తది తేడానికి. ప్రభావతి, అమ్మో దేవుడా, నన్ను కాపాడు, నా మాట అందరూ వింటారు, నువ్వు కూడా విను బే అని అంటా ఉంటది. మీనా వచ్చి ఏమైంది అత్తయ్య అని అడుగుతది. ప్రభావతి, ఏమే, నేను పోవాలని ప్లాన్ చేశావా? నా కోసం తెచ్చిన బిర్యానీ ఏ రెస్టారెంట్లో కొన్నావు అనగానే మీనా, ప్రభావతి రెస్టారెంట్ అని మన కిచెన్లోనే ఉంది, అందులో చేసిందే అని అంటది. ప్రభావతి ఆ ఊ అనుకుంటూ నిజం చెప్పు, నువ్వది రెస్టారెంట్లో కొన్నావు, అది తిన్నప్పటి నుండి నా కడుపులో ప్రేగులు కొడాయిలో నీళ్లు తిప్పినట్టు అరుచుకుంటున్నాయి, ఫ్యాక్టరీ సైరన్లా తెరేంపులు వస్తున్నాయి అని అంటా ఉంటే అక్కడికి రోహిణి జీరా నీళ్లు తీసుకొని వస్తది. ఇవి తాగండి అత్తయ్య అని ఇస్తది. రోహిణి, మీనా, నువ్వు మన ఇంట్లో చేసిన బిర్యానీ కాదా అత్తయ్య కోసం తీసుకెళ్ళింది అనగానే మీనా, మన ఇంట్లో చేసింది కాకపోతే పక్కింట్లో చేసింది తీసుకెళ్తానా? మా నత్తయ్య పేరు చెప్తే బిర్యానీ ఆకు కూడా ఇవ్వరు అని అంటది. అప్పుడు ప్రభావతి, ఇంట్లోదే అయితే నాకిలా ఎందుకు అవుతుంది? బేవ్, లోపల తిండి తిన్నది తిన్నట్టే ఉంది. అబ్బా, రాదు పోదు, ఉండదు జారదు అని అంటా ఉంటే అక్కడికి సత్యం వచ్చి, ఇంట్లో పిల్లి గాని కుక్క గాని దూరిందా అమ్మా అని మీనాని అడుగుతాడు. మీనా ఒక నవ్వు నవ్వి, లేదు మావయ్య అని అంటా ఉంటే సత్యం, మరి పిల్లి కూతలు కుక్క మురుగులు వినిపిస్తున్నావేంటి అని అంటా ఉంటే మీనా, అత్తయ్యకి తిన్నది అరగలేదంట మావయ్య. ఆ ఏంటి, ఎప్పుడు తిన్నది అరక్క ఏదో ఒకటి వాగుతూనే ఉంటుందిగా అని సత్యం అంటా ఉంటే మీనా, బిర్యానీ తినడం వల్ల అలా అయిందంట మావయ్య. సత్యం, ఆ అదే బిర్యానీ అందరూ తిన్నారుగా, నీకెందుకు ఆ మాయరోగం వచ్చింది? గొంతు దాకా ఖాళీ ఉందని తింటే ఇలాగే అవుతుంది అనగానే ప్రభావతి, ఏమండి, నేను తక్కువే తిన్నాను, ఆ బిర్యానీయే సరిగ్గా లేదు, ఇదే ఎక్కడి నుండో తెచ్చి చచ్చింది, ఇంట్లో చేసింది నాకు పెట్టలేదు, ఇదిగోండి బిర్యానీ బిల్లు, క్యారేజ్తో పాటు దొరికింది, నేనెప్పుడు సాక్ష్యం లేకుండా మాట్లాడను అని సత్యానికి ఇస్తుంది ఆ బిల్లు. మీనా ఏమో ఆ మీరు అని అంటా ఉంటే ప్రభావతి, నేనేనే, సాక్ష్యం లేకుండా మాట్లాడరు. ఆ అవునే, వదిలితే ఒక డైలీ సీరియలే ఊహించి రాస్తారు, నేనెందుకు అబద్ధం చెప్తాను, నిజమే చెప్తున్నాను, ఇంట్లో చేసిన బిర్యానీయే తెచ్చిపెట్టాను, నమ్మితే నమ్మండి, లేదంటే తిన్నది అరిగేదాకా బేవమని తెరుస్తూ ఉండండి, నాకు చాలా పనుంది అని చెప్పి వెళ్తా ఉంటే రోహిణి, అత్తయ్య ఆరోగ్యం ఏమైపోవాలని అనుకున్నావు మీనా? దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళు హెల్దీగా ఉన్నారు, నువ్వే చెడగొట్టేలా ఉన్నావే అనగానే ప్రభావతి, ఇంట్లో వండిందే అయితే వంటలో ఈ గడిబిడి ఎందుకొస్తుంది అని అనుకుంటూ ఉంటది. బాలు వచ్చి ఎవరికి తిన్నదరగలేదు అని అడుగుతాడు. సత్యం, మీ అమ్మకే అనగానే బాలు ప్రభావతిని చూసి, ఏంటి త్రేంపుల త్రేంపావతి, దీనంతటికి కారణం నీ పెళ్ళామేరా అని అంటది. అప్పుడు బాలు, ఉరుమురిమి దేని మీదో పడ్డట్టు ప్రతిసారి నా పెళ్ళాం మీదే పడతావేంటి త్రేంపావతి అని అంటా ఉంటే మీనా, నేను ఇంట్లో చేసిన బిర్యానీనే క్యారేజ్ తీసుకెళ్ళి ఇచ్చానండి. బాలు, ఆ చాలా బాగుందని నాలుగు దాకా మింగి ఇప్పుడు త్రేంపులు వస్తుంటే నా భార్యనంటావేంటి? సత్యం, అంతే అయి ఉంటుంది అని అంటాడు. రోహిణి,
అదేంటి మావయ్య, ఇంట్లో వండిందే అయితే మాకేం కాలేదు. అత్తయ్యకి మాత్రమే ఎందుకిలా అయింది? అనగానే మీనా, అంటే నీ ఉద్దేశ్యం ఏంటి రోహిణి? ఇంట్లో నుండి తీసుకెళ్ళిన క్యారేజ్ ఏం చేశాను అంటున్నావు? అనగానే బాలు, క్యారేజీ మింగేసిందంటావా? అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తరువాయి భాగంలో హాల్‌లో మీనా ఇంకా బాలు పడుకొనుంటే, బాలు మీనా మీద కాలేస్తాడు. మీనా, ఏవండీ ఏంటిది? అని అడగగానే, కాలు అని బాలు అని చెయ్యి. ఇదేంటి? అని మీనా అడుగుతది. హ్మ్. చెయ్యి అనంటాడు. అప్పుడు మీనా, హ్మ్. మనం హాల్‌లో ఉన్నాం. అనగానే బాలు, పక్క మీదున్నాం, పక్క పక్కనే ఉన్నాం. నాకిలా పడుకుంటేనే పీడకలు రాదు అని పడుకుంటాడు. ఇటు మనోజ్ ప్రభావతిని డాబా మీదకి తీసుకెళ్ళి, ఆ రోజు లెటరొచ్చిందని నేను నీతో చెప్పాను కదమ్మా! ప్రభావతి మళ్ళీ లెటరా? అని ఆ లెటర్ తీసి చూస్తది. అందులో నీ కోడలు రోహిణి గతం మొత్తం నాకు తెలుసు అని రాసుంటది. అది ప్రభావతి చదువుతది. మనోజ్, రోహిణి తన గురించి ఏదో దాస్తుందమ్మా! అది మాత్రం ఏంటో మనం తెలుసుకోవాలి. రోహిణి పైకొస్తది. మనోజ్, నీ గతంలో ఏదో ఉందని ఈ లెటర్ ఇచ్చారు రోహిణి అని రోహిణికి లెటర్ ఇస్తాడు. రోహిణి లెటర్ చూసేసి, అయినా లెటర్ ఇచ్చేటప్పుడే వాడిని పట్టుకోవచ్చు కదా! అనగానే మనోజ్, వాడొక దొంగంట. వాడు అప్పుడప్పుడు జైలుకెళ్తూ ఉంటాడంట అని అంటాడు. రోహిణి తనలో తాను, అంటే ఇది దినేష్ గాడి పనా అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.